నార్మల్ నీ రిప్లేస్‌మెంట్ అయితే సర్జరీ తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. అదే రోబోటిక్ నీ రిప్లేస్‌మెంట్ తర్వాత అయితే అసలు ఎక్సర్‌సైజులు ఏం అవసరం లేదు. సర్జరీ అయిపోగానే వెంటనే పరిగెత్తుకుంటా ఎళ్ళిపోవచ్చు అనే అపోహ చాలా మందికుంటది. అసలు నీ రిప్లేస్‌మెంట్ అనే సర్జరీ అయిన తర్వాత మనం ఎక్సర్‌సైజులనేది ఎందుకు చేయాలి? సర్జరీ అయిన తర్వాత మనకి మజిల్ కటింగ్ గాని, ఈ కండ గాని హీల్ అయ్యేటప్పుడు మన మోకాలు కొంచెం స్టిఫ్‌నెస్ ఉంటది. అంటే మోకాలు బిర్రుగా అయిపోతుంది. ఈ స్టిఫ్‌నెస్ అనేది తగ్గడానికి, అలానే మోకాలు మూవ్‌మెంట్ మెయింటైన్ చేయడానికి మనం ఎక్సర్‌సైజులు చేసుకోమని చెప్తాం. అలానే ఎక్సర్‌సైజులు చేసే కొద్దీ ఏమవుతది, మన మోకాలు చుట్టూ ఉన్న కండరాలనేది బలం పెరిగి, ఆ నొప్పులనేవి తగ్గి మోకాలు ఇంకా ఫ్రీగా ఉంటది. అలానే మనం వాకింగ్ స్టైల్ అంటే సర్జరీ ముందు మన నొప్పుల వల్ల వాకింగ్ అంతా మారిపోతుంది. ఈ వాకింగ్ ప్యాటర్న్ నార్మల్ అవ్వటానికి గూడా ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం. అలానే కొన్ని రకాల కాంప్లికేషన్స్ అంటే కాళ్ళ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్, ఈ డీవీటీ అంటాం దీన్ని. ఇవి రాకుండా ఉండడానికి గూడా ఈ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ అనేది అవసరం ఉంటది. ఇంకా రోబోటిక్ అనేది మనకెలా హెల్ప్ అవుతుంది? ఈ రోబోటిక్ నీ రిప్లేస్‌మెంట్‌లో మనకి కండరాల కటింగ్ అనేది చాలా తక్కువుంటది. దీనివల్ల ఏమవుతుంది? సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల నొప్పులు తక్కువుంటాయి. నార్మల్ ట్రెడిషనల్ నీ రిప్లేస్‌మెంట్‌తో కంపేర్ చేస్తే దాదాపుగా 40-50% పెయిన్ అనేది తక్కువుంటది. దీనివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నొప్పులనేవి తక్కువగా ఉంటాయి. సో, మన మోకాలు మడవడానికి గానీ, చాపడానికి గానీ ఇవన్నీ గూడా ఈజీగా వస్తది. సో, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంత శ్రమ పడాల్సిన అవసరం గానీ, అంత నొప్పులు భరించాల్సిన అవసరం గానీ ఉండదు. దీనివల్ల రికవరీ అనేది కూడా బాగా ఫాస్ట్‌గా ఉంటది. సో, నీ రిప్లేస్‌మెంట్ మనం ట్రెడిషనల్ నీ రిప్లేస్‌మెంట్ అయినా, రోబోటిక్ నీ రిప్లేస్‌మెంట్ అయినా ఎక్సర్సైజెస్ అనేది అవసరం. కాతే రోబోటిక్ సర్జరీ తర్వాత ఏంటంటే, ఆ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. నొప్పులు కూడా చాలా తక్కువుంటాయి.